అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి? లోకంలో ఉంటాయి. ఎక్కడుండవు? సంఘంలో ఉండవు, దేవుని రాజ్యంలో ఉండవు. కాబట్టి బోధకులు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవాళ్ళు ఏం చేయకూడదు? పోకిరి చేష్టలు చేయకూడదు. పాస్టర్లు డాన్స్లు వేయడాలు, ఓకే, ఆ తర్వాత ఎగిరి గంతులు వేయడాలు, కుప్పి గంతులు వేయడాలు, ఆ తర్వాత ఆత్మ వచ్చిందని చెప్పేసి ఎగరడం. ఆ ఆత్మ వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా యూనిఫామ్ వేసేస్తున్నారు ఈ మధ్య. అది ఓన్లీ ఆడళ్ళకి ఎక్కువ వస్తుంది. ఆడళ్ళే ఊగుతున్నారు, పడిపోతున్నారు, అరుపులు, కేకలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? అది క్రైస్తవ్యం కాదు. అంతా కూడా అబద్ధ బోధలవన్నీ. ఆ అబద్ధ బోధల వలన పోకిరి చేష్టలు, అవన్నీ కూడా పోకిరి చేష్టలు. యేసు ప్రభు పోకిరి చేష్టలు చేసేవాడు కాదు. యేసుక్రీస్తు కేకలేసి అల్లర్లు చేసేవాడు కాదు. అపోస్తులు కేకలేయలేదు, అరుపులు వేయలేదు, డాన్స్ లేలేదు, చిందులు వేయలేదు అపోస్తులు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింప. వీరిని బట్టి, ఎవరిని బట్టి? ఈ అబద్ధ బోధకులను బట్టి సత్య మార్గం ఏమవుతుంది అన్నమాట? సత్య మార్గము దూషి